హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మీనా రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక మీనరాశి వారు ఈరోజు స్థిరాస్తులను కొనుగోలు చేసే ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఫలిస్తాయి. అలాగే సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ముఖ్యమైన నిర్ణయాలను అమలుపరుస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. ఆత్మీయుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక మీనరాశి వారు ఈరోజు విలువైన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ సంబంధం కుదురుతుంది. అలాగే సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు లాభాలను అందుకుంటారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు ప్రశాంతమైన జీవనం మీనరాశి వారి సొంతమని చెప్పవచ్చు. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు గొప్ప పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజంతా అనుకూలమైన స్థితి అనేది గోచరిస్తుంది మీనరాశి వారికి. ఇక ముఖ్యమైన కార్యక్రమాలలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా సజావుగా పూర్తి చేస్తారు. మిత్రులతో వివాదాలు సర్దుబాటు చేసుకోవడంలో విజయాన్ని సాధిస్తారు. పరిస్థితులు అనుకూలించి ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు సంతోషదాయకంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు చిక్కులు తొలగి ఊరటను చెందుతారు. క్రీడాకారులకు, సాంకేతిక నిపుణులకు మరింత ఉత్సాహంగా ఉంటుంది. విద్యార్థుల ఫలితాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ముఖ్యంగా మహిళలకి మానసిక ప్రశాంతత అనేది దొరుకుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగించుకోగలుగుతారు.